హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కంటి చూపును మెరుగుపరిచే పొన్నగంటి ఆకుతో ఎంతో రుచిగా ఉండే వడలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పొన్నగంటి ఆకు తినడానికి చాలామంది ఇష్టపడరు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో వడలు కనుక వేసుకున్నట్టయితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పొన్నగంటి ఆకు వడలు వేసుకోవడానికి ఒక కట్ట పొన్నగంటి కూర తీసుకుని ఆకులన్నీ తుంచి 4-5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుతో వడలు వేసుకోవడానికి నేను నానపెట్టిన తెల్ల శనగలు తీసుకున్నాను. వీటిని ముందుగానే నానపెట్టి పెట్టుకున్నానండి. మీరు శనగలు కాకపోతే పచ్చి శనగపప్పు అయినా నానపెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు శనగల్ని శుభ్రంగా కడిగి వాటర్ తీసి పక్కన పెట్టుకోండి. అలాగే పొన్నగంటి ఆకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని మిక్సీ జార్ ఒకటి తీసుకుని ముందుగా నానపెట్టిన శనగలన్నీ వాటర్ లేకుండా వేసుకోవాలి. వాటర్తో పాటు వేసుకుంటే పిండి పలచనైపోతుంది. ఇలా వాటర్ లేకుండా వట్టి శనగలే వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. శనగల ప్లేస్లో శనగపప్పు అయినా వేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపి అవసరం అనుకుంటే 2 లేదా 3 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వడలు వేసుకోవడానికి శనగలు కానీ శనగపప్పుని కానీ గ్రైండ్ చేసేటప్పుడు ఇలా బాగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటేనే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి మొత్తం వేసి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వడలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. అదేనండి, కట్ చేసిన పొన్నగంటి ఆకు వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు శనగపిండి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల వడలు గుల్లగా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఇలా పిండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని చేత్తో ముద్దలా చేస్తే విడిపోకుండా రౌండ్గా వస్తే వడలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ పిండిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముద్దల్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ముద్దలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వడలు వేయడం చాలా ఈజీ అవుతుంది. వడలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత చెయ్యి తడుపుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఒకటి తీసుకుని మరీ పలచగా కాకుండా కాస్త మందంగా రౌండ్గా వచ్చేలా ఒత్తుకుని జాగ్రత్తగా ఆయిల్లో వదలాలి. ఇలాగే ఒక్కొక్కటిగా ఆయిల్లో సరిపడినన్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేగనివ్వాలి. మంటను హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల ఉడకవండి. మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి, ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి బయటికి తీసుకుని ఆయిల్ అంతా బాగా వాడిన తర్వాత అప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో వడలన్నీ వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. కంటి చూపుని మెరుగుపరిచే పొన్నగంటి కూరతో కరకరలాడే వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించే ఈ పొన్నగంటి ఆకు వడలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.